కోదాడ పట్టణంలో స్వయం భక్తగా శ్రీ గుంటి రఘునాథ స్వామి, శ్రీ గుంటి రఘునాథ అభయాంజనేయ స్వామి దేవాలయంలో కొలువుదీరారు. పురాతన కాలం నుంచి ధూపదీప నైవేద్యాలతో భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెరసిల్లుతూ ఉన్నది. ఇక సాక్షాత్తు రంగనాథుడిని రాముడు కొలవడం వలన ఈ దేవాలయాన్ని రంగన్న గుడి అని పిలువబడుతుంది. దేవాలయంలో పెద్ద బండకు రాముడి ఒడిలో సీతమ్మ, భరతుడు గొడుగు, లక్ష్మణుడు శ్యామల, శత్రుఘ్నుడు బాణం పట్టుకున్నట్లుగా వెలిసిన ఏకైక క్షేత్రం కోదాడలో ఉండడం విశేషం. అంతేకాకుండా 7 అడుగుల ఎత్తుగల అభయ ఆంజనేయ స్వామి దక్షిణాముఖంగా వెలిశారు. దేవాలయానికి అనేక మంది భక్తులు తమ కోర్కెలు తీర్చుకోవడానికి వస్తూ ఉంటారు. చెరువు కట్ట మైసమ్మ పిలవడంతో తూర్పున వెలిసిన స్వామి పడమరకు తిరిగి వెలిసిండు. రాముడు సీత సమేతంగా వనమాసానికి వెళుతున్న సమయంలో దేవాలయానికి ఎదురుగా చెరువు కట్ట తెగే పరిస్థితి వచ్చినప్పుడు ఓ రామ రంగన్న అని కట్టమైసమ్మ గట్టిగా కేకలు వేయడంతో తూర్పు వైపు బండపై వెలిసిన స్వామి పడమర వైపుకు తిరిగి కట్ట తెగిపోకుండా కాపాడినట్లుగా కథ ఇక్కడ ప్రాచుర్యం పొందింది. మరి ఈ గుంటి రఘునాథ స్వామి అనేటువంటి పేరు ఒక గుట్టకు వెలిశాడు. మధ్యలో స్వామి రూపాలు వచ్చినాయి. పట్టాభిరాముడుగా వచ్చారు ఇక్కడ. రాముడు, సీత, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు సమేతంగా. కాబట్టి ఇక్కడ దీన్ని ఆ యొక్క దేవాలయ ఎండోమెంట్ శాఖలో శ్రీ గుంటి రఘునాథ స్వామి దేవన్ అని చెప్పి రిజిస్టర్ కాబడింది. ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా నానుడిగా రంగని గుడి అని పిలుచుకోవడం కూడా ఆనవాయితీగా వస్తుంది ఇప్పటికీ కూడా. మరి చాలామంది అడుగుతుంటారు మమ్మల్ని, మరి రంగని గుడి అంటున్నారు కదా, పాండురంగుడు అంటే నిల్చొని ఉండాలి కదా, అదేవిధంగా రంగనాథుడు అంటేనేమో ఒక శేష తల్పం మీద పండుకొని ఉండాలి కదా అని చెప్పి అడుగుతుంటారు. కానీ ఇక్కడ వాస్తవానికండి ఆ రాముడు రంగనాథుడిని కొలుచుకోవడం వల్లే రంగని గుడి అని పేరు వచ్చిందని మా పూర్వీకులు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, మరి సీతా సమేత స్వామి ఇక్కడ వనవాసానికి వెళ్ళేటప్పుడు అక్కడ మా దేవాలయంకి ఎదురుగా, ఈ దేవాలయం అంతా కూడా పడమర తిరిగి ఉంటుంది. అక్కడ పెద్ద చెరువు ఉంటుందండి. ఆ చెరువు దగ్గర కట్టమైసమ్మ అనేటువంటి పొలిమేర దేవత ఉంటుంది. మరి వీరు వనవాసానికి వెళ్ళేటప్పుడు ఈ తూర్పున వెళ్తున్నటువంటి స్వామిని ఆ చెరువు కట్ట తెగే పరిస్థితి వచ్చినప్పుడు ఓ రామ అని పిలిచిందట. అప్పుడు తూర్పున వెళ్ళే స్వామి ఈ పడమర తిరిగి వెలిసినట్టుగా మనకు కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అదేవిధంగా భరద్వాజ మహామయ అగస్త్యుడు కూడా ఇక్కడ చుట్టూగా ఇక్కడ కోదాడ, అనంతగిరి కొన్ని ప్రాంతాలలో సంచరించినట్టుగా తిరిగినట్టుగా ఉన్నది. కాబట్టి మరి వారి యొక్క కోరిక మేరకు కూడా ఈ దేవాలయం అంతా కూడా ఒక ధ్యాన మందిరంగా ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటే వచ్చిన భక్తులు వెంటనే దండం పెట్టుకుని వెళ్దాము అని చెప్పి అనేటువంటి వాళ్ళకు కూడా వాళ్ళకి తెలవకుండా, వాళ్ళ టైం తెలవకుండా ఇక్కడే వీళ్ళు కొద్దిసేపు ఉండటము, ఆ స్వామిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా ప్రాశస్తమైనటువంటిది. మన తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ వచ్చి చదువుకున్న వాళ్ళు ఎంతోమంది పిల్లలు దేశ విదేశాల్లో ఉన్నారు. 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో రావటం, స్వామివారికి వినియోగానికి ప్రసాదాలు ఇవ్వటం, వారి మొక్కులు చెల్లించుకోవడం కూడా జరుగుతుంది. వెనకడ ఉన్నటువంటి కోనేరులో కూడా నీళ్లు తాగి అంత చాలా అద్భుతంగా ఉండేటువంటి నీళ్లు అని చెప్పేవాళ్ళండి. అదేవిధంగా ఈ దేవగన్నేరు చెట్టు అనేటువంటిది కూడా మనకు ఎండాకాలంలో విరివిగా పుష్పాలు పూస్తాయి. ఇక్కడ ఒక సుగంధపరమైనటువంటి ఒక సువాసనలు మనకు ఇక్కడ వెదజల్లుతూ ఉంటుంది. పారిజాత పుష్పాల చెట్లు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ సర్పం అనేటువంటి తిరుగుతూ ఉండేటువంటి మనం ఎక్కడి నుంచి కూడా మనం చెప్పినటువంటి మన పెద్దవాళ్ళు చెప్పారు అక్కడ. మరి ఏదైనప్పటికీ కూడా ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చేయాల్సిన పని మనకున్నది. భక్తులంతా కూడా ఇంకా అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చేసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలి. మన యొక్క గ్రామమే కాదు, రాష్ట్రము, దేశము, ప్రపంచం అంతా కూడా ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ రాఘవాచార్యులు దేవాలయ అర్చకులు
కుంటి రఘునాథ స్వామి దేవాలయం, కోదాడ, సూర్యాపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణ. ఆపరాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భక్త మహాశయులకు మనవి. మన తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలోని కోదాడ పట్టణంలో గల శ్రీ స్వయం వ్యక్త శ్రీ గుంటి రఘునాథ స్వామి దేవాలయము. నా పేరు నల్లా చక్రవర్తుల రాఘవాచార్యులు, దేవాలయ అర్చకుడిని. ఈ దేవాలయము అనంతగిరి రోడ్డు వెళ్ళేదారిలో చాలా పురాతన కాలం నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నిత్య ధూపదీప నైవేద్యాలు అందుకుంటూ భక్తుల యొక్క కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారమై దినదిన ప్రవర్తమానంగా వెలుసుంటుంది ఈ యొక్క దేవాలయము. ప్రతిరోజు కూడా ఇక్కడ ఉదయము సాయంత్రం భక్తులు వస్తుంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆదివారము, ఎందుకంటే అందరికీ కూడా షాపులు, స్కూల్స్ అన్నీ కూడా సెలవులు ఉంటాయి కాబట్టి ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 8-9 గంటల వరకు కూడా భక్తులు ఎక్కువగా విశేషంగా వస్తుంటారు. స్వామివారికి నివేదనలు కూడా చేయిస్తూ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటుంటారండి. ఇక్కడ మనకు ప్రతి నెల కూడా విశేషమైనటువంటి పండుగలన్నీ నిర్వహించుకుంటూ ఉంటాము. అదేవిధంగా మరి యొక్క దేవాలయానికి గుడుగుంట రంగయ్య గారు చైర్మన్గా, ధర్మకర్తగా సుమారుగా వారు 50 సంవత్సరాలు దేవాలయ అభివృద్ధికి కృషి చేశారు. ఈ మధ్యనే వారు ఆగస్టు 21 తారీఖు నాడు పరమపరించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ దేవాలయంలో సంకల్పించుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనందరికీ కూడా ఇక్కడ మరి ఒక నూతన కళ్యాణ మండపాన్ని కూడా నిర్మించాలని చెప్పని భక్తులు కూడా సుమారుగా మనకు 10 లక్షల రూపాయలు బ్యాంకులో, మనం యూనియన్ బ్యాంక్ వారి దాంట్లో మనము డిపాజిట్ చేయడం జరిగింది. అయితే ఇక ఆ నిర్మాణం గురించి అని చెప్పని అందరు భక్తులు కూడా వేచి చూస్తున్నారు. మరి కొద్దిగా ప్రభుత్వం వారు కూడా కొద్దిగా చొరవ చూపి అతి త్వరలోనే మనకు దేవాలయానికి కూడా సుమారుగా 6 ఎకరాల భూమి ఉన్నది, దేవాలయ మాన్యం ఉంది కాబట్టి అభివృద్ధికి ఆ ప్రభుత్వం తరపున మరి సహాయం చేయాలని చెప్పని త్వరగా నూతన కళ్యాణ మండపాన్ని జరిపించాలని కోరుతున్నాము. అదేవిధంగా మరి యొక్క దేవాలయంలో విశేషించి మనకు 200 సంవత్సరాల పూర్వం గల దేవగన్నేరు చెట్టు ఉంటుంది. అదేవిధంగా మనకు కోనేరు కూడా ఉంది. ఇక్కడ చాలా ప్రశస్తమైనటువంటిది. అదేవిధంగా ఇక్కడ వెనకటి నుంచి కూడా ఒక సర్పం తిరుగుతుందని చెప్పని మా తాత ముత్తాత నుంచి కూడా చెప్తుండేటువంటి వాళ్ళు, మేము కూడా వాటిని చూడడం కూడా జరిగింది. ఇక్కడ జాతకరీత్యా భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా రాష్ట్ర అనుభవం నుంచి వచ్చి ఇక్కడ జాతక పరిహార దోషాలకు వాళ్ళందరూ కూడా ఇక్కడ హోమాలు, పారాయణాదులు ఇక్కడ మా ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ రావి చెట్టు కూడా చాలా విశేషించి చాలా సంవత్సరాల నుంచి ఇట్లా వివాహం కాని వారికి, అదేవిధంగా సంతానం లేని వారికి 41 ప్రదక్షిణాలు ఆ మండలం చేసిన వారికి చాలా విశేషమైన ఫలితాలు కూడా మనకి ఇక్కడ ఆ గుంటి రఘునాథ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా లేని విధంగా ఇక్కడ మనకు ఈ దేవాలయానికి 2 పేర్లుగా పిలుస్తారు. ఇక్కడ సాక్షాత్తు మరి రంగనాథుడిని రాముడు కొలవడం వల్ల రంగని గుడి అనేటువంటి ముద్దు పేరుగా పిలువబడుతుంది. చాలామందికి రంగని గుడి అనే పేరు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు ప్రధానంగా పెద్ద గుండుకు మొత్తం కూడా రాముడి ఒళ్ళో సీతమ్మ వారు, అదేవిధంగా భరతుడు వచ్చేసి గొడుగు పట్టుకున్నట్టుగా, లక్ష్మణుడు చామర, శత్రుఘ్నుడు బాణం పట్టుకున్నట్టుగా 5 రూపాలు కూడా ఉన్నటువంటి ఏకైక క్షేత్రం ఇక్కడ మనకు కోదాడలో ఉండడం చాలా అదృష్టం మనకు. అదేవిధంగా సుమారుగా 7 అడుగులు ఉన్నటువంటి స్వామి అభయాంజనేయ స్వామి, ఆయన ఇక్కడ దక్షిణాముఖంగా ఉండి ఇక్కడ ప్రతి మంగళవారము కూడా అభిషేకాలు నిర్వహిస్తుంటాము. ఇక్కడ ఉత్సవాలు ప్రధానంగా మనకు శ్రీ వైష్ణవ పాంచరాత్ర ఆగమ సిద్ధాంతంగా ఇక్కడ మనకు నిర్వహిస్తుంటాము. గడుడు మాసం చాలా వైభవంగా నడుస్తుంది. ఇక్కడ గోదా కళ్యాణము, అదేవిధంగా మన సీతారాముల కళ్యాణము, ప్రతి పండగ అనేటువంటిది ఇక్కడ నిర్వహిస్తూ భక్తులందరూ కూడా వారి యొక్క ఇతోధికంగా వారు సహాయపడుతూ దేవాలయ అభివృద్ధికి వారందరూ కూడా కృషి చేస్తున్నారు. ఇక మరి మేము కోరుకునేది ఒకటేనండి, ఈ దేవాలయము దేవాదాయ శాఖ ప్రభుత్వ ఆధీనంలో ఉంది కాబట్టి మా నాన్నగారి అనంతరం నేను కూడా ఇప్పుడు చేయబట్టి సుమారుగా 5 సంవత్సరాలు మనం కన్సాలిడేట్లో చేస్తున్నాము. కాబట్టి మాకు కూడా భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగం అయ్యేటట్టుగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా దేవాలయ అభివృద్ధికి సంబంధించి ఆ ప్రభుత్వం ద్వారా మంచి నిధులు మాకు సమకూరాలని చెప్పని ఆ గుంటి రఘునాథుని, అదేవిధంగా అభయాంజనేయుని అందరి తరపున ప్రార్థిస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.